నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనమున్నాం ఆరోగ్య డైట్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ పుడి గారితో. మీకు ఆస్తి లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా సరే ఆ ఊరిని కానీ ఆ పర్సన్స్ని కానీ దత్తకు తీసుకోవాలనుకుంటారు. కానీ మన లక్ష్మణ్ పుడి గారు ఎవరైతే ఒబేసిటీతో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు పెట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని సార్ దత్తకు తీసుకుంటారు అనమాట. ఈరోజు అలానే దత్తపుత్రుడిని మీ అందరికి చూపించడానికి తీసుకొని వచ్చేసాను. మాట్లాడేద్దామా? నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? హాయ్. సో మీరేనా ఇతనే సార్ మీ దత్తపుత్రుడు? అవును, అంటే ఫ్యామిలీ ఫ్రెండే. ఓకే. బాబుది కేజీఎఫ్ తెలుసు కదా, సినిమా ఆ ఊరే. ఓకే ఓకే. ఆ ఊరే. మీ పేరు? రంజిత్. రంజిత్. సో రంజిత్ మీరు ఏం చేస్తుంటారు? నేనా డిగ్రీ అయింది, ఫార్మసీ అయింది నాది. ఓకే. ఎంత వెయిట్ ఉండే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? 158.3 ఉండే. ఎన్ని డేస్ అవుతుంది వచ్చి? 3 days అవుతుంది. ఓన్లీ 3 days. ఎంత తగ్గారు? 4.2. సో 3 days లో 4.3. మరి ఇట్ అంటే ఇస్ పాసిబుల్. దట్ ఈస్ ఆరోగ్య డైట్. దట్ ఇస్ ఆరోగ్య డైట్. అంటే అలా తగ్గడం అంత వెయిట్ వాటర్ అన్నది. వాటర్. ఇప్పుడు 10-15 కేజీల వరకు తగ్గిపోతుంటే భయపడిపోతుంటారు. కాదు, లోపల ఉన్నటువంటి కుళ్ళు అంత బయటకు పోతుంది. ఓకే, ఆ తర్వాత ఉంటది నాకు వీడితో, సార్ ఏంటి సార్ ఇంకా తగ్గలేదు అని అంటూ ఉంటాడు. అంటే ఈ నేను బెంగళూరు కానీ అటు ఎక్కడికి వెళ్ళినా సరే రెడీ కూర్చుంటాడు. ఈడి కారులోనే తిరుగుతూ ఉంటాను అటు. నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఆల్రెడీ ఒకసారి డైట్ చేశాడు, మళ్ళీ పెరిగినా పర్వాలేదురా నేను ఉన్నానులే అన్నాను. పనులన్నీ చక్క పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే 25 ఏజ్ వస్తే నేను బెంగళూరు వెళ్ళినప్పటికీ నడవలేకపోతున్నాడు. ఆయాసం వచ్చేస్తుంది నాతో పాటు. అడవిలో అది ఏంది కేరళ కదా, కేరళ సరదా టూర్కి వెళ్ళాం. ఈడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను. నా భయం అడవిలో ఏదో కొట్టేస్తుందేమని భయం. ఈడేమో మెల్లిగా వస్తున్నాడు. ఇదే కాదురా ఆయాసం వచ్చేస్తుంది, నువ్వు అర్జెంటుగా డైట్ చేయి. మ్యారేజ్ ఒకటి ఇప్పుడు 25 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా. ఇలా చూస్తే ఎవరు చేసుకోరు. ఒరే నేను అందంగా తయారు చేస్తాను, నా దగ్గరికి వచ్చే, నా దగ్గరికి రారా. ఇప్పుడు చూడండి కొంచెం బ్లాక్ ఉన్నాడు కదా, కనీసం ఇప్పుడు చెప్పాను కదా ఇందాక నేను, కనీసం అంత కాకపోయినా కొంచెమైనా కలర్ ఇవ్వగలను. కలర్ ఇస్తానండి. వస్తాడు, కనీసం సామాన్ సైజుని వస్తాడు, అందంగా తయారు చేస్తాను. 70 కేజీలు వచ్చేంత వరకు కూడా వీడు నా దగ్గరే ఉంటాడు. ఆరోగ్య నిలయంలో ఆరోగ్య డైట్లో ఎక్కడే నాతో పాటు ఉంటాడు. 70 కేజీలు వచ్చిన తర్వాత అంటే వచ్చేంత వరకు కూడా ప్రతి 10 కేజీలకి మీకు వీడియో ఇస్తూ ఉంటాను. 10 రోజులకి. వీడిలో ఉన్నది ఒకటంటే లిక్విడ్ డైట్ చేస్తాడమ్మా. లిక్విడ్ డైట్ అంటే ఏం తిండవు. మేము కాచినటువంటి ఆ సూపులను తాగుతూ, కోకోనట్ ఆయిల్ తాగుతూ, ఇవాళ చేపల పులుసు తాగినట్టున్నాడు. స్పెషల్ డైట్ ఇది చేపల పులుసు. అడగండి ఆడనే. నీరసం అంటే ఏం లేదు, నార్మల్ గా తీసుకుంటుంటాం. సూప్ తాగుతుంటాం. మనకి నీరసం అనిపించినప్పుడు మజ్జిగ తీసుకుంటాం. మజ్జిగ, వాటర్, సూప్. ఓల్డ్ డే లో ఇప్పటి వరకు మీరు చాలా ఫుడ్ టేక్ తీసుకుని ఉంటారు, కానీ ఇప్పుడు ఓన్లీ లిక్విడ్స్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాడీలో యాక్చువల్లీ ఫుడ్ ఉంటుంది కదా చాలా, అది తీసుకుంటుంటది కదా. ఇప్పుడు విషయం ఏంటంటే మీరేమంటున్నారంటే మనిషికి ఎంత తింటే అది బలం అనుకుంటున్నారు. ఇన్ని రోజులు తిని పోషించినటువంటి ఇక్కడ బోల్డ్ టన్నులు ఉంది ఇక్కడ. మీకు అర్థమవుతుందా? ఒక 70 కేజీలు ఉంది ఇక్కడ. బాడీ దీంట్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ బాడీ మంచి కొలెస్ట్రాల్ తీసుకొని చెడు కొలెస్ట్రాల్ యూరిన్ మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, కరిగిపోద్ది చెమట రూపంలోనే. క్యాలరీస్ వచ్చి తగ్గుతూ ఉంటాడు అనమాట. అందుకే అడగదు ఎప్పుడు వరకు అంటే 20 రోజుల వరకు లిక్విడేట్ చేసుకోవచ్చు. మనం ఇస్తూ ఉంటాం కదా ఈ సూప్లు అవి ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత అటు చెప్తాడు, సిమ్టమ్ చెప్తాడు, సార్ ఆకలేస్తుందని కానీ కుమ్మే అని అంటాను, అంతే. పెట్టుకుంటాడు శుభ్రంగా, హ్యాపీగా తింటాడు. ఆడికి నచ్చిన ఫుడ్ నేను పెడతాను. ఎంత కడుపుకి ఎంత పడుతుందమ్మా. ఇప్పుడు ఏమైందంటే సంచిని పొందండి లోపల, మనం డైట్ చేసిన తర్వాత ఇలాగ వచ్చేస్తుంది. అప్పుడు ఎంత పడుద్ది? ఇంతే పడుద్ది. ఓకే. ఇంకోటి ఏంటంటే టెస్టులు చేయించాను. బాబు గారు చెప్పండి ఏమేమి ఎక్స్ట్రాలు వచ్చినాయో. B12 తగ్గింది, విటమిన్ D తగ్గింది, ఫ్రీ డయాబెటిక్. ఇది B12 డి విటమిన్ లేదండి, ఫ్రీ డయాబెటిక్. అంటే 5.8 అంటే పెద్ద ఏం కాదు. ఒబిసిటీ వలన షుగర్ అలా చూపిస్తుంది అంతే. ఎంత 2 రోజులు అది కూడా ఉండదు, మొత్తం పోతుంది. ఏముంటుందండి, యూరిక్ యాసిడ్ పెరిగినా లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ పెరిగినా వాళ్ళకి విజ్ డైట్ ఇస్తానండి. ఏమీ లేదు ఆరోగ్యంగా ఉండాలన్న వాళ్ళకి అన్ని భూమి లోపల, భూమి మీద, ఆకాశం, నేల లోపల ఉండి ఏమైనా సరే నాన్ వెజ్ పెడతాను.
నాన్ వెజ్ ఏదైనా సరే పెడతారు అన్నిట్లో నాన్ వెజ్ డైలీ దేనికి తక్కువ అవ్వను. ఓకే సార్, ఇప్పుడు తిన డైట్ ని మళ్ళీ మనం ఎన్ని డేస్ లో చూడొచ్చు అంటారు తగ్గడం అనేది? 8 నెలల్లో 8 months. 8 months లో మీకు ప్రతి 10 kgలకి మనం వీడియో పెట్టాలి. ఎందుకంటే రిజల్ట్. నాకు సరైన క్యాండిడేట్లు ఫస్ట్ వంశీ గారు, ఆ తర్వాత శివ, ఆ తర్వాత సాయి, ఇప్పుడు ఈడిదైతే డైలీ సీరియల్ కిందే పెడుతూనే ఉంటాను. అంటే మన రంజిత్ని చూసి ప్రతి ఇంట్లో కదిలిక రావాలి. చిన్నపిల్లోడికి ఇప్పుడు ఏం జంక్ ఫుడ్స్ పెట్టేస్తున్నారండి, టక్మని కొట్టేస్తున్నారు, వచ్చేస్తుంది, తినేస్తున్నారు, తర్వాత ఎలా తయారవుతారని తెలియట్లేదు. ఇప్పుడు చెప్పడానికి మేము ఉన్నాం, తర్వాత తరానికి ఎవరున్నారు? మీరే డాక్టర్లు, మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు. ఇప్పుడు ఈడున్నాడండి, ఈ వీడియోని ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ ఇటు డాక్టరే. చక్కగా అందంగా తయారైనప్పటికీ ఈ డైట్ మనం చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక చలనం వస్తుంది. ఆ చలనం తీసుకురావడానికే నేను వీడియో పెడుతున్నాను. వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒకప్పుడు 92 kg, మీరు కూడా చేశారండి. ఆ 92 kg నుంచి 73-75 మధ్యనే ఉంటాను. షుగర్ తగ్గిపోయింది, ట్యాబ్లెట్ లేదు. మళ్ళీ ఏజ్ మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు 53, ఇప్పుడు 55. ఇంకా రోజు రోజుకి అలాగే కాదు, ఇంకా తగ్గుతున్నాను. యాక్టివ్ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు 3 గంటలు వేసి రాత్రి 11 వరకు కూడా ఇలా వాగుతూనే ఉంటున్నాను, కొత్తగా ఆలోచిస్తున్నాను. ఇలాంటి కళాఖండాలందరినీ కూడా అమరశిల్పి చెక్కలను, లక్ష్మణ్ చిక్కేస్తున్నాను, ఫుడ్ పెట్టి అందంగా తయారు చేస్తున్నాను అని అంటే నాకు కూడా బలం కావాలి కదా. అది మన ఆహార విధానమే, ఇంకేం కాదండి. సో చూసారు కదా, మరి దత్తపుత్రుడు ఆరోగ్యంగా ఎంత వెయిట్ తగ్గుతారనేది మనం ఇంకొన్ని వీడియోస్ లో మళ్ళీ చూద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.